దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెను చెబుదాం ఒకసారి. దేవుడు గొప్పవాడు, ఆయన ప్రేమ మన పట్ల ఎంతో గొప్పదే. ఆయన కృప లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే ఈ దినం మనం ఇక్కడ తిరిగి మరలా ఒక వారం తర్వాత ఆయన పాద సన్నిధికి చేరి వచ్చే అవకాశం లేనే లేదు. ఎందుకంటే మన జీవితంలో కొన్నిసార్లు మనకు మనమే అసహ్యం వేస్తాం. మన జీవితాలు ఎలా ఉంటాయంటే కొన్ని క్షణాలలో, కొన్ని పరిస్థితుల్లో మనకు మనమే అసహ్యం వేస్తాం. నా బ్రతికెందుకు, నా జీవితం ఎందుకు అనే స్థితి మన జీవితంలో అనేక సార్లు ఉంటుంది. కానీ మన స్థితిని బట్టి దేవుడు మనలను దూషించకుండా, మన స్థితిని బట్టి దేవుడు మనలను అసహించుకోకుండా, మన పాపపు బ్రతుకును బట్టి దేవుడు మనలను ద్వేషించకుండా ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన మనలను పరిశుద్ధపరచుకుంటూ, ఆయన మనలను కావాలని కోరుకుంటూ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మనలను ఆరోగ్యంతో, ఆయుష్తో నింపుకుంటూ ఆయన పాద సన్నిధిలో ఆయన బ్రతికించుకుంటూ ఉన్నాడు. అందుకు మనం ఆయనకి ఏమి ఇవ్వగలం చెప్పండి? ఏమి ఇవ్వగలం ఆయనకి? మనం ఏమి ఇవ్వగలం? ఏమి ఇవ్వగలం? మీకా అంటాడు, మనం నేర్చుకున్నాం కదా. మీకా ఏమంటాడు తెలుసా? మీకా గారు ఏమంటారంటే, తండ్రి నీవు నాకు ఇచ్చిన ఈ సమస్తాన్ని బట్టి నేను నీకేమి ఇవ్వగలను తండ్రి? ఏమి ఇవ్వగలను? నీవు చేసిన ఉపకారములకై నీకు నేనేమి చెల్లింతును? ఏం చెల్లించగలను? ఏముంది ఆ పాటలో? మరలా చెప్పండి. ఏముంది ఆ పాటలో? వేలాది దూడలనా చెల్లించగలనా? ఏడాది పొట్టేళ్లను చెల్లిస్తే నీ రుణం తీరుతుందా? లేదా నాకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి, లేదా జ్యేష్ఠ కుమారుడైనటువంటి నా కుమారుడిని నీకు ఇచ్చిన నా యొక్క రుణము, నీ యొక్క రుణము నేను తీర్చుకోగలనా అని ఎవరంటారు తెలుసా? మీకా గారు రాసిన మాటలది మీకా గ్రంథంలో. దానినే పాటగా మనం పాడుకున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఏం చేశారో తెలుసా? వారి జీవితంలో దేవుడు చేసిన మేలులను తలంచుకుంటూ వాళ్ళు జీవితాలనే దేవుని కోసం త్యాగం చేసేశారు. వారు జీవితాలనే దేవుని దగ్గర, దేవుని పాదాల యొద్ద ఫణంగా పెట్టారు. వారు జీవితాలను తీసుకొచ్చి ప్రభు చేతికి అప్పగించినట్టుగా బైబిల్ గ్రంథంలో చాలామంది జీవితాలను మనం చూడగలం. అలాంటి వారిలో ఒక గొప్ప భక్తుడే ఎవరు అనంటే ఎవరు చెప్పండి? మనము గత 3 వారాలుగా ధ్యానించుకుంటున్నటువంటి దావీదు మహాభక్తుడు. దావీదు తన జీవితంలో ఎన్ని పాపాలు చేశాడు అనంటే ఒకే ఒక్క పాపము తన జీవితాన్ని సర్వనాశనం చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ ఒకే ఒక్క పాపము దావీదు గారి జీవితాన్ని నాశనం చేసింది. జీవితంలో బంధాలు చాలా ప్రాముఖ్యమైనవి కదా. జీవితంలో ఏవి ప్రాముఖ్యమైనవి? బంధాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి తెంచుకోవాలని మనం ప్రయత్నించిన ఈ బంధాలు తెగిపోయేవి కాదు ఇవి. కాబట్టి మన జీవితంలో బంధాలు చాలా ప్రాముఖ్యమైనవైతే ఆ బంధాలే దావీదుకి ఏమై కూర్చున్నాయో తెలుసా? బంధకాలై కూర్చున్నాయి. ఆ బంధాలే దావీదు జీవితంలో ఇదిగో ఒక భయంకరమైన పాత్రను పోషించినట్టుగా దావీదు గారి జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మన జీవితంలో బంధాలు చాలా ప్రాముఖ్యమైనవి. అవి ఇదిగో భార్యాభర్తల మధ్య బంధం కావచ్చు, అది తండ్రి పిల్లల మధ్య బంధం కావచ్చు, బంధువుల మధ్య బంధం కావచ్చు, అన్నదమ్ముల మధ్య బంధం కావచ్చు. బంధాలు చాలా ప్రాముఖ్యమైనవి. అవి అంత ఈజీగా మనము త్రోసేసుకుంటే వెళ్ళిపోయేవి కాదు. అవి అంత ఈజీగా మనము తెంచేసుకుంటే తెగిపోయేవి బంధాలు కానే కాదు. ఈరోజు కూడా దావీదు గారితో ఉన్నటువంటి ఒక బంధాన్ని మనం ఆలోచిస్తూ మనం ముందుకెళ్దాం. దావీదు గారికి ఉన్నటువంటి ఒక గొప్ప బంధం బైబిల్ గ్రంథంలో చాలామంది పేర్లు చాలా తక్కువగా రాశారు, కానీ వాళ్ళ జీవితాలు మాత్రం చాలా అద్భుతమైనటువంటి జీవితాలు. చాలా అద్భుతమైనటువంటి జీవితాలు. ఎలా అంటే వాళ్ళ జీవితంలో నుండి మనం ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు బోలెడన్ని ఉన్నాయి. దేవుడు ఆదర్శవంతమైనటువంటి పురుషులను కావచ్చు, దేవుడు ఆదర్శవంతమైన స్త్రీలను కావచ్చు, వారిని గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు రాశాడు. కాబట్టి ఈరోజు కూడా ఒక అద్భుతమైన క్యారెక్టర్ కలిగినటువంటి ఒక స్త్రీ గురించి మనం ఆలోచిస్తూ వెళదాం. ఒక అద్భుతమైన క్యారెక్టర్ కలిగినటువంటి ఒక స్త్రీ గురించి మనం ఆలోచిస్తూ వెళదాం. ఎవరా స్త్రీ అనగానే దావీదు యొక్క అక్క అయిన, చెప్పండి పేరేంటి?
దావీదు గారి అక్క పేరేంటి? సెరూయా. దావీదు గారే మనకు తెలియదు సరిగా కదా. దావీదు గారికి మళ్ళీ ఒక అక్క ఉందని తెలుసా మనకి? దావీదు గారికి ఒక అక్క ఉంది. ఇద్దరు సహోదరులు ఏంటో తెలుసా? దావీదు గారి సహోదరుల పేరేంటో తెలుసా? ఒక ఆమె పేరేమో సెరూయా, ఇంకొక ఆమె పేరేమో అబీగయిలు. చెప్పండి, అబీగయిలు. మీకు ఒక డౌట్ రావచ్చు, అబీగయిలు దావీదు గారి భార్య కదా అని డౌట్ వస్తుందా మీకు? ఎవరికో ఎన్నోళ్ళకి డౌట్ వస్తుంది. దావీదు గారి చెల్లెల పేరు కూడా అబీగయిలే. దావీదు గారి సహోదరి పేరు కూడా అబీగయలే. అమెరికాలో ఈ పేరు చాలా ఫేమస్. నేను వర్క్ చేస్తున్నప్పుడు మా క్లయింట్స్ తగిలితే ఎక్కువ ఏ పేరుతో తగులుతారో తెలుసా? నేను జాబ్ చేస్తున్నప్పుడు మా క్లయింట్స్ ఉంటారు, అమెరికాకి కదా నేను వర్క్ చేసింది. మా క్లయింట్స్ మాతో పాటు వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఏ పేరుతో తగులుతారో తెలుసా? అబీగయల్ అన్న పేరుతోనే తగులుతారు. ప్రతి ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒక పేరు పెట్టుకుంటారు. ప్రతి ఇంట్లో పుట్టిన ఆడబిడ్డకి ఎవరో ఒకరికి అబీగయల్ అన్నటువంటి పేరు ఉండాలి. చాలా స్వీట్ నేమ్ ఇది, అబీగయల్ అన్నటువంటి నేమ్. వీళ్ళందరూ ఎవరి పిల్లలు చెప్పండి? దావీదు గారు, సెరూయా, అబీగయిలు, వీళ్ళందరూ ఎవరి పిల్లలు చెప్పండి? ఎవరి పిల్లలు? బెత్లెహేము వాసి అయిన యెషీ గారి పిల్లలు. ఎవరి పిల్లలు? యెషీ గారి పిల్లలు. యెషీ గారికి మొత్తం ఎంతమంది సంతానమో తెలుసా? ఎంతమంది? యెషీ గారికి ఎంతమంది సంతానం? ఎంతమంది? సైలెంట్గా ఉన్నారు, చెప్పండి. యెషీ గారికి ఎంతమంది సంతానం? ఇప్పుడు దాకా నువ్వు ఎంతమందిని చెప్పావు? 3 అని చెప్పావు. ఆ 3 తప్ప మాకు ఇంకెవరు తెలియదు. యెషీ గారికి పిల్లలు ఎంతమందో తెలుసా? యెషీ గారికి పిల్లలు ఎంతమందో తెలుసా? 10 మంది. ఎంతమంది? కరెక్ట్గా రౌండ్ ఫిగర్ వేసాడు. ఎంతమందిని కన్నాడు యెషీ గారు? 10 మంది పిల్లల్ని కన్నాడు. 8 మంది కుమారులు, 2 కుమార్తెలు. ఆ 2 కుమార్తెలే, ఒక ఆమె పేరేమో సెరూయా, ఇంకొక ఆమె పేరు అబీగయిలు. చూద్దామా? బైబిల్ గ్రంథంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎవరో ఎలాంటి వారో చూద్దాం. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నుండి చూడండి. 13వ వచనం నుండి చూడండి. 13వ వచనం నుండి. మొదటి దినవృత్తాంతములు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకుందాం. యెషీ తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును, మొదటి కుమారుడి పేరేం పేరు? యెషీ కుమారుడి పేరు ఏలియాబు. రెండవ వాడైన అబినాదాబు. రెండవ వాడి పేరు అండర్లైన్ చేసుకోండి. రెండవ వాడి పేరు ఏంటంటే అబినాదాబు. మూడవ వాడైన షమ్మా, మూడవ వాడు. 4వ వాడు నెతనేలు. 5వ వాడు రద్దయి. 6వ వాడైన ఓజెమును. 7వ వాడైన దావీదును కనెను. తర్వాత సెరూయా, అబీగయిలు వీరి అక్క చెల్లెండ్రులు. ఎంతమంది వచ్చారు? నేను ఎంతమంది అని చెప్పాను? అబద్ధం చెప్పాను కదా. యెషీ గారికి ఎంతమంది పిల్లలు? ఎంతమంది? మళ్ళీ చూడండి ఎంతమంది అక్కడ. ఎంతమంది చూడండి. ఏలియాబు మొదటివాడు, తర్వాత 2వ వాడు అబినాదాబు, 3వ వాడు షమ్మా, 4 నెతనేలు, 5 రద్దయి, 6 ఓజేము, 7 కనబడట్లేదు మీకు. 7 ఎవరు? దావీదు, తర్వాత సెరూయా, అబీగయిలు. ఎంతమంది వచ్చారు? 9 మంది. యెషీ గారికి ఎంతమంది పిల్లలు? కనబడుతున్నా మీకు మరలా డౌట్ ఎందుకు? ఎంతమంది? 9 లేదు, 10 మంది. యెషీ గారికి ఎంతమంది పిల్లలు? మనకు ఎక్కడ తెలుస్తుందంటే, సౌలు రాజు అయిన తర్వాత, సౌలు పాపం చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సౌలు రాజు అయిన తర్వాత సౌలు పాపం చేస్తాడు. ఏం చేస్తాడు? అమాలేకీయుల్లోకి వెళ్ళిపోయి మొత్తం నాశనం చేసి రమ్మంటే సౌలు ఏం చేస్తాడు తెలుసా? వెళ్ళిపోయి శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి కట్టేసుకుంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇక సౌలు రాజుగా ఉండకుండా విసర్జించేసిన తర్వాత దేవుడు ఎవరిని రాజుగా ఎన్నుకుంటాడు తెలుసా? ఎవరిని రాజుగా ఎన్నుకుంటాడు? 2వ రాజు ఇశ్రాయేలీయులకి దావీదును రాజుగా ఎన్నుకుంటాడు. అప్పుడు ప్రవక్తను పంపిస్తాడు. ఎక్కడికి పంపిస్తాడు? ఎవరా ప్రవక్త? సమూయేలు. ఎవరా ప్రవక్త? సమూయేలుని ఎక్కడికి పంపిస్తాడు తెలుసా? బెత్లెహేము వాసి అయినటువంటి యెషీ దగ్గరికి వెళ్ళిపోయి, యెషీ కుమారులలో నేను ఒక్కడిని ఎవరిగా ఎన్నుకోబోతున్నాను? రాజుగా, ఇశ్రాయేలీయులకి రాజుగా నేను ఎన్నుకోబోతున్నాను. నువ్వు వెళ్ళిపోయి యెషీ కుమారులో ఒకరిని రాజుగా ఎన్నుకో అని ఇదిగో సమూయేలు గారిని దేవుడు పంపిస్తాడు.
సమూయేలు గారిని దేవుడు పంపించేసినప్పుడు వెళ్ళిపోయి యోషియా గారు, ఇదిగో మీ పిల్లలందరినీ పిలవమంటే యోషియా గారు తన 10 మంది పిల్లలను పిలుస్తాడు. ఎంతమంది పిల్లలను పిలుస్తాడు? ఎంతమంది పిల్లలను పిలుస్తాడు చెప్పండి? 9 మందినే పిలుస్తాడు. 9 మందిని కూడా కాదు, ఎంతమందిని పిలుస్తాడో తెలుసా? 7 మందినే పిలుస్తాడు. ఎక్కడ ఉంటుంది ఆ రెఫరెన్స్ చూడండి, ఎక్కడ ఉంటుంది ఆ రెఫరెన్స్? 10 మంది అని తెలుసుకోవడానికి మనకు కావాల్సినటువంటి రెఫరెన్స్ ఎక్కడ ఉంటుంది ఆ రెఫరెన్సు? సమూయేలు గారి మొదటి గ్రంథం 16వ అధ్యాయము సమూయేలు గారి మొదటి గ్రంథం 16వ అధ్యాయము. సమూయేలు గారి మొదటి గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం నుండి చూడండి. 5వ వచనం నుండి 16వ అధ్యాయము 5వ వచనం. మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించి వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు అని. ఎవరిని త్రోసివేశాడు? పెద్దవాడైన ఏలీయాబును త్రోసివేశాడు. తర్వాత అతని త్రోసివేసి తిని ఆ తర్వాత యేషయి అబినాదాబును పిలిచి 8వ వచనంలో సమూయేలు ఎదుటికి రప్పించగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదనెను. 2వ వాడు కూడా అయిపోయింది. తర్వాత షమ్మాను పిలిచాడు, షమ్మాను కూడా వద్దని చెప్పాడు. ఆ తర్వాత మొత్తం ఎంతమందిని పిలిచాడట? 7గురిని పిలిచాడట. ఎంతమందిని పిలిచాడట? 7గురిని పిలిచాడట. 7గురిని పిలిచాడట. వీళ్ళు 7గురు, ఆడపిల్లలు 2. మొత్తం ఎంతమంది? 9 మంది. ఇక్కడ కూడా ఎంతమంది కనపడుతున్నారు? ఇక్కడ కూడా ఎంతమందిని కనపడుతున్నారు మనకి? 9 మంది కనపడుతున్నారు. కానీ సమూయేలు ఒక మాట అడుగుతాడు. ఏమడుగుతాడు తెలుసా? వీళ్ళేనా నీ పిల్లలు యేషయి అంటాడు. అక్కడే మనకు డౌట్ వస్తుంది. ఏమడుగుతాడు చెప్పండి సమూయేలు? వీళ్ళేనా నీ పిల్లలు? ఈ 9 మందేనా? ఆడపిల్లలు 2, వీళ్ళు 7 మంది, ఇంతేనా అంటే అప్పుడు ఏమంటాడంటే యేషయి, ఒకడు ఉన్నాడు లేండి పనికి మాలినోడు బొడ్డోడు. ఎక్కడున్నాడు? గొర్రెల దగ్గర ఉన్నాడు. వాడు కాపరి, గొర్రెల దగ్గర ఉన్నాడు. ఇదిగో వాడు రాజుకు పనికిరాడులే అంటాడు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు 7 మంది ఆల్రెడీ యేషయి పిలిచిన 7 మంది. దావీదు ఎక్కడున్నాడు? అప్పటికి దావీదు ఎక్కడున్నాడు? గొర్రెల దగ్గర ఉన్నాడు. అప్పుడు ఎంతమంది చెప్పండి? 7 మంది, దావీదు ఒకడు, 8 మంది, ఆడపిల్లలు 2. ఎంతమంది మొత్తం? 10 మంది. మరి ఇంకొకడేడి? ఇక్కడ 7 మంది కనపడుతున్నారు, అక్కడ 7 మంది కనపడుతున్నారు, ఇంకొకడేడి? పైగా ఇక్కడ మనకు వచ్చిన క్లూ ఏంటో తెలుసా? దావీదు ఏంటట? దావీదు అందరికంటే చిన్నవాడు. దావీదు అందరికంటే చిన్నవాడు అంటే ఇంకొకడు ఎవరో పెద్దవారిలో ఒకడు ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. రండి బైబిల్ గ్రంథంలోనికి వెళదాం. ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి మనకి బైబిల్ గ్రంథంలో దొరుకుతాడు. ఎక్కడుంటాడు ఆ వ్యక్తి అని అంటే దినవృత్తాంతములు మొదటి గ్రంథం, మొదటి దినవృత్తాంతములు 27వ అధ్యాయము. 27వ అధ్యాయము దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 27వ అధ్యాయము 18వ వచనం చూడండి. 27వ అధ్యాయము 18వ వచనం. దావీదు సహోదరుల్లో ఎలీహు అను ఒకడు యూదా వారికి అధిపతిగా ఉండెను. ఎలీహు ఎవరి సహోదరులంట? ఎవరి కుమారుడట? యేషయి కుమారుడట, దావీదు సహోదరుడట. అంటే ఈ వ్యక్తి ఎవరో తెలుసా? దావీదు కంటే పెద్దవాడు. దావీదు కంటే పెద్దవాడు అంటే 7వ వాడు. 8వ వాడు ఎవరు చెప్పండి? దావీదు. ఇప్పుడు యేషయి గారికి ఎంతమంది పిల్లలు చెప్పండి? 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ 10 మందికి ఆడపిల్లలు, 10 మందిలో ఆడపిల్లలు ఎంతమంది అంటే 2. ఆ 2లో ఈరోజు మనం ధ్యానించుకోబోయేటటువంటి ఒక క్యారెక్టర్ ఎవరు అని అంటే సెరూయా. ఈవిడెవరు అని అంటే దావీదు గారి యొక్క అక్క. దావీదు గారి యొక్క అక్క. ఏంటి దావీదు గారికి సెరూయాకు ఉన్నటువంటి సంబంధం? వాళ్ళిద్దరి మధ్య జ్ఞాపకాలు ఏంటి అని అంటే సెరూయా చాలా దేశభక్తి కలిగిన స్త్రీ. చెప్పండి, సెరూయా ఎవరు? దేశభక్తి కలిగిన స్త్రీ. అంత మాత్రమే కాదు, సెరూయా చాలా దైవభక్తి కలిగిన స్త్రీ. ఏం కలిగిన స్త్రీ? దైవభక్తి కలిగిన స్త్రీ. సెరూయా దేశభక్తి కలిగిన స్త్రీ. నంబర్ 2
దైవభక్తి కలిగిన స్త్రీ. ఇవి రెండు ఎవరిలో కనబడతాయి అని అంటే సెరూయాలో కనబడతాయి. బైబిల్ గ్రంథంలో సెరూయా గురించి ఎక్కువ రాయబడలేదు, కానీ సెరూయా యొక్క కుటుంబ పరిస్థితులను మనం ఆలోచించినప్పుడు, వాళ్ళ పిల్లలను మనం ఆలోచించినప్పుడు, వాళ్ళ జీవితాన్ని మనము స్టడీ చేసినప్పుడు నిజంగా సెరూయా క్యారెక్టర్ ఎంత గొప్పదో అనిపిస్తుంది. నిజంగా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు సెరూయా గారి మీద మనకి చాలా గౌరవం కలుగుతుంది, ఆమె మీద చాలా ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే అంత మంచి సుబుద్ధి కలిగిన స్త్రీ, ఒక స్త్రీ ఎవరు అనంటే సెరూయా. ప్రేమైన వాళ్ళారు, ఈమెకి దావీదుతో ఉన్నటువంటి బంధం ఏంటో తెలుసా? దావీదుతో ఉన్నటువంటి బంధం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ కొంతమంది పెద్దలు చెబుతారు దావీదు గారి కోసమట సెరూయా తన భర్తనే త్యాగం చేసేసిందట. కొంతమంది బైబిల్ కర్తలు, బైబిల్ పండితులు చెబుతారు తన భర్తనే త్యాగం చేసిందంట. ఎలాగో తెలుసా? ఎప్పుడు నా తమ్ముడు అని, ఇదిగో నీ తమ్ముడికే చాలా విలువ ఇస్తావు, అలాగైతే ఒకటి తెలుసుకో, నీకు నీ తమ్ముడు కావాలా నేను కావాలా అన్నాడట భర్త. మీకు అర్థమవుతుందా? సెరూయా గారి కుటుంబ పరిస్థితులు రాయబడ్డాయి, కానీ ఆమె భర్త ఎవరు, ఆమె పరిస్థితి ఏంటి అన్నది బైబిల్ గ్రంథంలో రాయలేదు. కారణం ఏంటి అని అంటే సెరూయా అంట దావీదు గారి కోసం, తన కుటుంబం కోసం ఎవరిని త్యాగం చేసేసిందట? భర్తనే. నీకు ఎవరు కావాలి? నేను కావాలా? నీ తమ్ముడు కావాలా? నీ అన్నదమ్ములు కావాలంటే ఆవిడ అన్నదట నాకు నా అన్నదమ్ములే కావాలి. చప్పట్లు కొడతారు ఒకసారి. ఇలాంటి క్యారెక్టర్స్ ఈరోజు భూమి మీద లేరు. ఇలాంటి క్యారెక్టర్స్ ఈరోజు భూమి మీద ఎత్తుక్కున్నా దొరకరు. మీరు ఆలోచించండి, బంధాలు ఎంతో గొప్పవో మీరు ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఈరోజు క్రైమ్లో ఎక్కువ ఎక్కడ కనపడుతున్నాయి తెలుసా? ఏం క్రైమ్ కనపడుతుందో తెలుసా? బయటోడు వచ్చి మనల్ని చంపడం కాదు. ఎవడు చంపేస్తున్నాడు ఇప్పుడు మనల్ని? ఇంట్లో వాళ్ళే చంపే స్థితికి వచ్చేస్తున్నాం మనం. అన్నని తమ్ముడే చంపుతున్నాడు, తమ్ముడిని అన్నే చంపుతున్నాడు, తండ్రిని కుమారుడే చంపుతున్నాడు, ఇదిగో తండ్రి పిల్లలను చంపుతున్నాడు, భర్తని భార్య చంపుతుంది, భార్య భర్తను చంపుతుంది. కుటుంబంలో ఉండే వాళ్ళే కుటుంబాలను నాశనం చేసే స్థితికి వచ్చేస్తున్నాం. ఎందుకంటే క్యారెక్టర్ దాటిపోతున్నాం. ఏం దాటిపోతున్నాం? క్యారెక్టర్ దాటిపోతున్నాం. ఒక మనిషి, సాటి మనిషి ఏం పోయినా బాధపడడు, కానీ కుటుంబంలో క్యారెక్టర్ లోపించిందనుకో ఎక్కడి వరకు తెగిస్తారో తెలుసా? చంపేసినా పర్వాలేదన్న స్థితికి మనం వెళ్ళిపోతాం. సెరూయా జీవితం అలాంటిది కాదు. భర్తతో అన్నదట నువ్వు లేకపోయినా పర్వాలేదు, నా తమ్ముణ్ణి మాత్రం నేను వదులుకునే ప్రసక్తే లేదన్నదట. ఉన్నారా ఇలాంటి వాళ్ళు? ఈరోజు మోసం చేసే వాళ్ళు కనబడతారు మనకి, కానీ కుటుంబం కోసం లోకంలో ఉన్న అనేకం త్యాగం చేసేవాళ్ళు లేరు ఈరోజు సమాజంలో, లేరు. కానీ సెరూయా మాత్రం తన తమ్ముడితో నిలబడింది. ఏం చేసింది తన తమ్ముడికి తెలుసా? సెరూయా నిలబడిందని నువ్వు చెబుతున్నావు. సెరూయా తన తమ్ముడైన దావీదుకి ఏం చేసిందని మీరు అనొచ్చు. ఏం చేసిందో తెలుసా? తన జీవితాన్నే దావీదు గారి కోసం త్యాగం చేసేసింది. ఏం చేసిందో తెలుసా? సెరూయా గారికి 3 కుమారులు. ఎంతమంది చెప్పండి? 3 కుమారులైతే ముగ్గురిని కన్నటువంటి ఆ ముగ్గురిని, నేను ఫస్ట్ ఏం చెప్పాను, సెరూయా గారికి 2 ఉన్నాయి. ఏంటో తెలుసా? ఆమె జీవితంలో దేశభక్తి కనబడుతుంది, రెండవది దైవభక్తి కనబడుతుంది. దేశభక్తి ఎలా కనబడుతుందని మీరు చెప్పగలరు అని అంటే, మనం చెప్పగలమంటే తాను కన్న 3 కుమారులను ఎక్కడ ఏ ఉద్యోగాల్లో చేర్చేసిందో తెలుసా? ఆ ఇజ్రాయేలు దేశం యొక్క సైన్యములో చేర్చేసింది. ఎంతమందిని? ఆమెకు 3 కుమారులైతే 3 కుమారులను ఎక్కడ చేర్చిందట? దేశం యొక్క సైన్యములో చేర్చేసింది. ఒరే మీరు ఒకవేళ బ్రతికితే ఎలా బ్రతకాలో తెలుసా? ఇజ్రాయేలు దేశం కొరకు బ్రతకండ్రా. మీరు దేశ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతూ గనక చనిపోతే నా జీవితంలో అంతకు మించినది మరొకటి లేదు. నేను ఈ వాక్యం ధ్యానించేటప్పుడు అనుకున్నాను, మన ఊరు నుంచి ఒక్కడన్నా దేశ సైన్యంలో లేడు కదరా అని సిగ్గుపడ్డాను. ఉన్నారా మన ఊర్లో ఎవరైనా దేశ సైన్యంలో లేరే? నేను కనుక బాగా హైట్ వెయిట్ ఉంటే సైన్యంలోకి పోయిందని అనుకున్నాను అప్పుడు. అర్థమవుతుందా? సెరూయా గారు చూడండి, 3 కుమారులను ఎక్కడికి ఇచ్చిందట? సైన్యంలోకి ఇచ్చేసిందట. సైన్యంలోకి వెళ్ళిపోయిన తల్లిదండ్రులు, భార్యలు, భర్తలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? సైన్యం నుండి ఎప్పుడు ఫోన్ వచ్చినా ఏం భయంకరమైన న్యూస్ వస్తుందో అని భయపడిపోతుంటారు వాళ్ళు.
నిజం. ఎందుకు తెలుసా? సైన్యములో ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలీదు, ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సెరూయా ఏం చేసిందట? తన 3 కుమారులని సైన్యానికి అప్పగించేసింది. చూడండి, తన కుమారులు ఎవరు ఏంటి అన్న విషయాలను మనం బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళిపోయి ఆలోచించుకుంటూ వద్దాం. సెరూయా యొక్క ఇదిగో కుమారులు ఎవరో మనం ఆలోచిద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ వచనం. సెరూయా, అబీగయీలు వీరి అక్క చెల్లెండ్రు. ఆ మాట అందరూ చదవండి. సెరూయా కుమారులు ఎంతమంది? 3. అబీషై, యోవాబు, ఆషహేలు. చెప్పండి, సెరూయాకి ఎంతమంది కుమారులు? అందరూ చెబుదాం. సెరూయాకి ఎంతమంది కుమారులు? 3 కుమారులు. ఆ మొదటి వాని పేరు చెప్పండి, అబీషై. రెండో వాడి పేరు యోవాబు. 3వ వాని పేరు ఆషహేలు. ఈ 3లో ఎవరైనా ఎప్పుడైనా మీకు తగిలారా? ఒక క్యారెక్టర్ అన్న ఎక్కడ తగలలేదా? మరలా చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నేను మీకు పోయిన వారం వాక్యం చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను. యోవాబు అన్న పేరుని రాసుకోండి, ఆ పేరుని మీ హృదయంలో పెట్టుకోండి. రానున్న వాక్య భాగంలో మనకు ఎవరు తగులుతాడు? యోవాబు తగులుతాడు అని చెప్పాను. ఎక్కడ తగిలాడు? యోవాబు ఎవరు చెప్పండి? యోవాబు ఎవరు? ఇప్పటివరకు మీకు తెలిసింది చెప్పండిలే. యోవాబు ఎవరు? దావీదు యొక్క సైన్యానికి అధిపతి యోవాబు. ఇప్పుడు మీకు తెలిసింది ఏంటి చెప్పండి? అంత మాత్రమే కాదు, యోవాబు ఎవరో తెలుసా? దావీదు యొక్క అక్క కుమారుడైనటువంటి సెరూయా కుమారుడు. ఎవరి కుమారుడు? సెరూయా కుమారుడు. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, యోవాబు ఏమవుతాడు? దావీదుకి మేనల్లుడు. వస్తున్నారా? అంటే మీకేం అర్థమైంది చెప్పండి? సెరూయా ఏం చేసిందో తెలుసా? తన తమ్ముడికి రక్షణగా ఒక సైన్యాధిపతిగా యోవాబుని ఎక్కడ పెట్టింది? సెరూయా తీసుకెళ్ళిపోయి సైన్యాధిపతిగా పెట్టింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, తన తమ్ముడంటే సెరూయాకి ఎంత ప్రేమ, పిచ్చి ప్రేమ, అసలు పిచ్చి ప్రేమ. అరే, మీ మామని మీరు కాపాడుకోవడానికి మీ ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా తమ్ముడి పైన మాత్రం ఈగ వాలడానికి వీల్లేదు. మీకు అర్థమవుతుందా? యోవాబు ఎలా సైన్యాధిపతి అయ్యాడు అనంటే, సెరూయా పెంచింది, దేశభక్తిని నూరిపోసింది, కుటుంబం పైన ప్రేమను నూరిపోసింది. కుటుంబం పైన ఏమి నూరిపోసింది? ప్రేమను నూరిపోసింది. కానీ దావీదు కుటుంబంలో అలాంటి పరిస్థితులు లేవు. దావీదు కుటుంబంలో అలాంటి పరిస్థితులు లేవు. యోషియా గారు ఎలా పెంచాడో ఆ పరిస్థితులలో సెరూయా ఏం చేసిందో తెలుసా? తన 3 కుమారుల్ని పెంచుకుంటూ వచ్చింది. తన 3 కుమారులను పెంచుకుంటూ వచ్చి 3 కుమారులని ఎవరి యొద్ద పెట్టింది అనంటే, తన తమ్ముడైన చెప్పండి దావీదు చేతులకు అప్పగించేసింది. వారిలో రెండవ వాడి పేరేంటి? యోవాబు. మొదటి వాడి పేరు అబీషై. యోవాబు ఏమయ్యాడు? సైన్యాధిపతి అయ్యాడు. అబీషై ఏం చేశాడో చూద్దాం. అబీషై యొక్క పాత్ర ఏంటో బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళిపోయి మనం చూద్దాం. మనము బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళిపోయి చూద్దాం. మీకు అందరికీ తెలుసు, సమూయేలు గారి 2వ గ్రంథం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణకు మాత్రం యోవాబు యొక్క ప్రొఫైల్ చూపిస్తాను. తదుపరి మరలా మనము ఎక్కడికి వెళ్ళిపోదామంటే అబీషై దగ్గరికి మనం వెళ్ళిపోదాం. యోవాబుని గురించి మొదటగా 8వ అధ్యాయము, సమూయేలు గారి 2వ గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనం. 8వ అధ్యాయము 16వ వచనం. సమూయేలు గారి 2వ గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనం. 8వ అధ్యాయము 16వ వచనం. సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతి అయి ఉండెను. యోవాబు ఏంటట? సైన్యానికి అధిపతట. అంత మాత్రమే కాదు, తన కుమారుడైన పెద్దవాడు అబీషై ఏం చేశాడో తెలుసా? సైన్యములో ఒక విశేషమైన పాత్ర పోషించాడు. ఇజ్రాయేల్ యొక్క సైన్యంలో ఒక విశేషమైన పాత్రను పోషించాడు. ఏంటో తెలుసా? ఎలాంటి పాత్రను పోషించాడో చూడగలిగితే చూడండి. సమూయేలు గారి 2వ గ్రంథము 2వ అధ్యాయము 2వ
సమూయేలు గారి 2వ గ్రంథము 16వ అధ్యాయానికి రండి ఒకసారి. 16వ అధ్యాయానికి రండి. 16వ అధ్యాయము 7వ వచనం నుండి చూడండి. 16వ అధ్యాయము 7వ వచనం. 16వ అధ్యాయము 7వ వచనం. నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపిస్తున్నాడు. ఇది ఎక్కడి సందర్భమో తెలుసా? అబ్షాలోము ఏం చేశాడు? రాజుని తరుముతున్నాడు. అబ్షాలోము తన తండ్రి అయిన దావీదు పైన వ్యతిరేకంగా తన రాజ్యాన్ని ప్రకటించుకొని హెబ్రోన్ నుండి ఏలడం ప్రారంభించినప్పుడు దావీదు ఏం చేశాడు చెప్పండి? దావీదు ఏం చేశాడు? పారిపోయాడు. రాత్రికి రాత్రి ఏం చేశాడు? పారిపోయాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి. ఒకవేళ దావీదు గనక చంపాలనుకున్నాడు అనుకోండి, తన కుమారుణ్ణి చంపాలనుకున్నాడు అనుకోండి, దావీదుకు ఒక పనే? మీరు చెప్పండి. దావీదుకు ఒక పనే? 6 మూరల జానెడు ఉన్నటువంటి ఎవరాడు? గొల్యాతుని ఒక్క దెబ్బకే మట్టి గరిపించినోడు. ఇదిగో తన కుమారుడిని చంపాలంటే ఒక పనే? మీరు చెప్పండి. కాదు. కానీ దావీదు ఏం చేశాడు అక్కడ? దావీదు ఏం చేశాడు? తన కుమారుడు వస్తున్నాడు చంపడానికి అని అంటే ఏం చేశాడు చెప్పండి? అరే ఇదిగో వాడి చేతిలో మనం బ్రతకలేము కనుక మనం ఏం చేద్దామంటే మనం పారిపోద్దాం పండి అన్నాడు. దేవుడు కూడా ఎవరిని లేపాలో వాడిని లేపాడు. వేరే వాడు గనక లేచుంటే దావీదు ఏం చేసేవాడు చెప్పండి? వేరే ఎవడైనా గనక దావీదుకి వ్యతిరేకంగా లేచుంటే దావీదు ఏం చేసి ఉండేవాడు? చంపేసి ఉండేవాడు. అందుకే దావీదు ఎవరిని లేపాడు? తన కుమారునే లేపాడు పైకి. తన కుమారునే వ్యతిరేకంగా లేపాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దావీదు పారిపోతుంటే ఒకడు వచ్చాడట. వాడి పేరు షిమి వచ్చి దావీదుని చూసి శాపనార్థాలు పెడుతున్నాడట. ఏంటో తెలుసా? చీపో అంటున్నాడట దావీదుని. చీపో అని చెప్పి వాడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు సౌలు కుటుంబీకులు రాజు అవ్వాల్సి ఉండగా ఆ సింహాసనాన్ని నువ్వు దొంగలించావంటున్నాడట. ఎవరు దొంగలించారట? దావీదు దొంగలించాడట. యాక్చువల్గా దావీదు దొంగలించలేదు, దేవుడే దావీదుని కావాలని కోరుకున్నాడు. దావీదుని కావాలని కోరుకుంటే వీడు షిమి ఏం చేస్తున్నాడు తెలుసా? రాళ్ళు దొల్లిస్తున్నాడట. ఏం దొల్లిస్తున్నాడట? రాళ్ళు దొల్లిస్తున్నాడట. ఆ తర్వాత మట్టి దొల్లిస్తున్నాడట. దావీదుని హతం చేయాలని చూస్తే అప్పుడు సెరూయా కుమారుడైనటువంటి పెద్దవాడైన ఆయన పేరు ఏం పేరు చెప్పండి? ఏం పేరు? సెరూయా కుమారుడి పేరు ఏం పేరు? అభిషేయ్ ఏం చేశాడో తెలుసా? అభిషేయ్ ఏం చేశాడో చూడండి. 9వ వచనం. సెరూయా కుమారుడైన అభిషేయ్ ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువును నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదన. నేను ఏం చెబుతున్నాడు చెప్పండి? తన మామ వైపు చూసి ఏమంటున్నాడు? నా ఏలిన వాడవైన నిన్ను వీడేమంటున్నాడు? దూషిస్తున్నాడు. వీడు ఎలాంటి వాడో తెలుసా? చచ్చిన కుక్క. ఏమంటున్నాడు చూసారా? మీకేం అర్థమవుతుంది ఇక్కడ? అభిషేయి తన మామ అయినటువంటి దావీదుని ఒకడు దూషిస్తుంటే, ఒకడు శపిస్తుంటే, తన మేనమామని ఒకడు శపిస్తుంటే అభిషేయి తట్టుకోలేకపోతున్నాడు ఇక్కడ. అంటే మీకేం అర్థం అవుతుంది చెప్పండి? తన మామ అంటే అభిషేయికి ఎంత ప్రేమో మీరు ఆలోచించండి. ఎక్కడి నుండి వచ్చింది ఈ ప్రేమ? ఎక్కడి నుండి వచ్చింది? తన తల్లి తన మామ పైన ప్రేమను నూరిపోసింది. ఈరోజు మనకి అత్యంత చులకనంటే ఎవరు చెప్పండి? మన పెద్దలు, మన మామగారులు భలే చులకన మనకి కదా. కానీ సెరూయా కుమారులు అలా లేరు. రేయ్ మీరు వెళ్ళండి రా, సైన్యంలో ఉండాలంటే అక్కడ ఉన్నారు. మీ మామ కొరకు చనిపోండి అంటే సెరూయా మాటే వేదముగా, తన తల్లి మాటే వేదంగా తీసుకుని వెళ్ళిపోయి సైన్యంలో ఉన్నారు.
నా తల్లి చెప్పింది, నిన్ను ఎలా కాపాడుకోమని చెప్పిందో తెలుసా? కంటికి రెప్పవలే మీ మామను కాపాడుకోరని నా తల్లి చెప్పింది. వీడెవడో చచ్చిన కుక్కలాంటి వాడు నిన్ను దూషిస్తుంటే నేను చూస్తూ ఊరకుండలేదు. నేనేం చేస్తానో తెలుసా? వెళ్ళిపోయి వీడి తల నరుక్కొని వస్తున్నా అంటున్నాడంట. ఎవరు? అభిషేయి, సెరూయ కుమారుడైనటువంటి అభిషేయి. మీకు అర్థమవుతుందా? వీళ్ళ లైఫ్ని మీరు ధ్యానించుకునేటప్పుడు మీకు ఎవరు కనపడాలో తెలుసా? సెరూయ కనపడాలి. సెరూయ కనపడాలి. తన తమ్ముడి మీద, తన అన్నదమ్ముల పైన సెరూయకు ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదో అలాగే ఇదిగో తన కుమారులకు తన అక్కతో ఉన్నటువంటి బంధం ఏంటో, తన తల్లి యొక్క మాటలను వారు ఎలా తీసుకుంటున్నారో మీరు ఆలోచించాలి. వారి తల్లి అంటే వారికి ఎంత గౌరవమో మీరు ఆలోచించాలి. మీకు అర్థమవుతుందా? అభిషేక్ ఏమంటున్నాడట? నువ్వు గనక ఒక్క నిమిషం వదిలిపెడితే వాడు నేనేం చేస్తాను? వెళ్ళిపోయి వాడు తల తీసుకొచ్చేస్తాను. ఏం తీసుకొస్తాడట? తల అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? వదిలే, నా కుమారుడే నా పైన ఎదురు తిరిగాడు. దావీదు భలే దుఃఖంలో ఉన్నాడు. మన బిడ్డలే మనకు ఎదురు తిరిగితే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, నా బిడ్డలే నాకు ఎదురు తిరిగినప్పుడు ఎవడైనా వచ్చి నన్ను చంపితే ప్రాబ్లం ఏముంది అనిపిస్తుంది కదా? ఏమనిపిస్తుంది? ఎవడైనా వచ్చి నన్ను చంపితే నాకు, ఈ దావీదు పరిస్థితి అలాగే అయిపోయింది. నా కుమారుడే నాకు ఎదురు తిరిగాడు, వాడు నన్ను దూషిస్తే నాకు పోయేదేముంది కదా? వాడు నన్ను దూషిస్తే నాకు పోయేదేముంది, వదిలేసేయమన్నాడు. లేకపోతే ఆ రోజు ఏమైందో తెలుసా? అభిషేక్ వెళ్ళిపోయి వాడిని నరికి తీసుకొని వచ్చిండేవాడు. ఏం చేసిండేవాడు? వాడిని నరికి వాడి తల తీసుకొని వచ్చిండేవాడు. తన మామంటే సెరూయ కుమారులకి అంత ప్రేమ, అంత పిచ్చి. మీరు ఇప్పుడు ఆలోచించండి, ఈ కుమారుల జీవితాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి. తమ తల్లి అంటే వాళ్ళకి ఎంత ప్రేమో, తమ మామ అంటే వాళ్ళకి ఎంత ప్రేమో మీరు ఆలోచించండి. అంత మాత్రమే కాదు, సెరూయ కుమారుల యొక్క ప్రొఫైల్ చాలా గొప్పది. అభిషేక్ యొక్క మరొక క్యారెక్టర్ చూడండి. అభిషేక్ తన జీవితంలో జరిగిన మరొక విషయాన్ని మనం ఆలోచిస్తూ ముందుకెళ్దాం. అదే సమూయేలు గారి 2వ గ్రంథము 21వ అధ్యాయము. సమూయేలు గారి 2వ గ్రంథం 21వ అధ్యాయము 21వ అధ్యాయము 15వ వచనం. 21వ అధ్యాయము 15వ వచనం. 21వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం. ఫిలిష్తీయులకును ఇజ్రాయేలీయులకును యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయీయుల సంతతి వాడగు ఇష్బేబోనబ అను ఒకడుండెను. అతడు ధరించిన ఖడ్గము కొత్తది, వాని ఈట 300 తులముల ఎత్తు, ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. 17వ వచనం చూడండి. ఇప్పుడు సెరూయ కుమారుడైన అభిషేక్ రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీనిని చూచి, ఇజ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. ఆ రోజు దావీదు చావాల్సిన వాడు. ఆ రోజు దావీదు అంతమవలసిన వాడు. ఆ రోజు దావీదు తన ప్రాణాలను కోల్పోవలసిన వాడు. ఎవరు కాపాడారు చెప్పండి? ఎవరు కాపాడారు? సెరూయ కుమారుడు, తన మేనల్లుడైనటువంటి అభిషేక్ తన ప్రాణాలను కాపాడాడు. యుద్ధంలో అనుకోకుండా సొమ్మసిల్లి పడిపోయాడట. ఎవరు? దావీదు సొమ్మసిల్లి పడిపోయాడట. యుద్ధం బాగా జరిగేటప్పుడు సొమ్మసిల్లి రాజు పడిపోతే ఏమైనా ఉందా చెప్పండి? బాగా యుద్ధం చేయగలిగిన వాడైనా యుద్ధములో కడదాకా నిలబడి వచ్చేది చాలా కష్టం కదా? చాలా కష్టం. అలాంటిది యుద్ధములో రాజే పడిపోతే అంత మాత్రమే కాదట, ఆ ఫిలిష్తీయుల్లో ఒకడట కొత్త ఖడ్గం చేయించుకొని వచ్చాడట. ఎలాంటి ఖడ్గం అట? కొత్త ఖడ్గం చేయించుకొచ్చాడంట. అంటే రాజుని తగలంగానే తెగిపోవాలి. కొన్ని కత్తులు ఉంటాయి కదా, అవి తెగేవి కూడా తెలియదు అసలు, అలా తెగుతాయి. కూరగాయలు కట్ చేసే కత్తులు చూసారా మీరు? కూరగాయలు కట్ చేసే కత్తులు అవి చాలా షార్ప్గా ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి. వీడట దావీదును చంపాలని కొత్తగా ఒక ఖడ్గం చేయించుకొని వచ్చాడట. ఆ ఖడ్గం విశేషమైనదట. ఆ ఖడ్గంతో దావీదుని చంపాలి అనుకొని వస్తే లక్కీగా దావీదు కూడా సొమ్మసిల్లి పడిపోయాడట యుద్ధంలో.
సొమ్మసిల్లి పడిపోయాడట. వీడేమనుకున్నాడు, దొరికింది ఛాన్సు, దావీదు ఈరోజు నా చేతుల్లో చచ్చిపోతాడట. కానీ వాళ్ళకి రక్షణగా దావీదు యొక్క అక్క తన కుమారుణ్ణి వెనువెంట పెట్టుందని ఎవరికి తెలియదు? ఫిలిస్తీయుడికి తెలియదు. చప్పట్లు పెడదావా? తన అక్క ఎవరిని పెడుతుందట? ఎనికిడితే తన కుమారుడు, తన జ్యేష్ఠ కుమారుడైన అభిషేయ్ని తన తమ్ముడికి అండగా వెనువెంట నిలబడి ఉంది. అభిషేయ్ వెళ్ళిపోయాడట. ఒకే దెబ్బకు వాడిని చంపి దావీదుని తీసుకొని వచ్చి చెబుతున్నాడట, ఇక నీ వయసు అయిపోయింది, ఇక జీవితంలో నువ్వు ఇక యుద్ధానికి రావద్దు. యుద్ధం అంటూ చేస్తే మేము ముగ్గురు ఉన్నాం, మాకు ముగ్గురికేమి యుద్ధం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకు కష్టం కాదు? మా అమ్మ ఎవరి దగ్గర నేర్పించింది మాకు యుద్ధం? ఎవరి దగ్గర నేర్పించింది? నీ యుద్ధనే కదా. ఫిలిస్తీన్ని కొట్టింది ఎవరు చూశారు? మేము చూసాం కదా. మేము ఎన్ని మెలకువలు నేర్చుకున్నాం. అందుకే దావీదు ఒకసారి అంటాడు, ఏమంటాడో తెలుసా? సెరూయా కుమారులను చూసి ఏమంటాడు చూడండి. సెరూయా కుమారులు ఈ ముగ్గురిని చూసి ఏమంటాడు అనంటే, సమూయేలు గారి రెండో గ్రంథం 3వ అధ్యాయము 39వ వచనం చూడండి. సమూయేలు గారి 2వ గ్రంథం 3వ అధ్యాయము 39వ వచనం చూడండి. 3వ అధ్యాయము 39వ వచనం. పట్టాభిషేకము నొందిన వాడైనను నేడు నేను బలహీనుడనైతిని, సెరూయా కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలము కలిగిన వారు. నాకంటే బలం ఎవరు చెబుతున్నారో తెలుసా? దావీదు మాట్లాడుతున్నాడు. ఆ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. దావీదు, నేను పట్టాభిషేకం పొందాను, ఇశ్రాయేలీయులు అనేక మంది నన్ను కావాలని కోరుకున్నారు, దేవుడు నన్ను కావాలని కోరుకున్నాడు, రాజుగా నేను పట్టాభిషేకం పొందినప్పటికీ నేను బలహీనుని అయిపోయాను. కానీ సెరూయా కుమారులు మాత్రం వీళ్ళు ఎలాంటి వాళ్ళట? నాకంటే బలము కలిగిన వాళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళట? నాకంటే బలము కలిగిన వాళ్ళు. ఎవరిల్లు? తన మేనల్లులు, సెరూయా కుమారులు. ఇవన్నీ మనం చూసేటప్పుడు సెరూయా యొక్క గొప్పతనం మనకు అర్థం కావాలి. సెరూయా యొక్క జీవితం మనకు అర్థం కావాలి. సెరూయా ఎంత గొప్ప దైవభక్తి కలిగిన స్త్రీయో, దేశభక్తి కలిగినటువంటి స్త్రీయో ఈరోజు మనకు అర్థం కావాలి. ఉన్నారా ఈరోజు స్త్రీలలో ఎలాంటి వాళ్ళు ఉన్నారా? పని తల్లి చెప్పిన వెంటనే ఇదిగో చెయ్యాలి అన్నటువంటి స్వభావం కలిగిన పిల్లలు ఉన్నారా ఈ రోజుల్లో? చెప్పండి, మీరు ఉన్నారా? కానీ సెరూయా కుమారులు అలా కాదు. వెళ్ళిపోండ్రు అంటే, అమ్మో బలేదానివి, కానీ ఒక్కడనన్నా ఇంట్లో ఉంచుకమ్మా. చిన్నోడు ఉన్నాడు ఒకడు, వాడి పేరు ఆషహేలు. ఏం పేరు వాడి పేరు? ఆషహేలు. వాడినన్నా ఇంట్లో ఉంచుకోమ్మా. ఎందుకంటే యుద్ధంలో నుండి ఒక్కసారి కనుక నీకు ఫోన్ మెసేజ్ వచ్చిందనుకో, ఏమని మెసేజ్ వస్తుందో తెలుసా? ఒక్కరు పోయారని రాదు. ఎంతమంది పోయారని వస్తుందో తెలుసా? 3 పోయారని. ఒక్కడన్నా నీకు తోడుగా ఉంచుకో. అసలే మా నాన్నని వదిలేసావు నువ్వు. నా తమ్ముడు, నా బిడ్డలు, నా దేశము, నా భక్తి అనుకొని ఇదిగో మా నాన్న కూడా నీ దగ్గర లేడు. కుమారులు ఒక్కడైనా నీ కోసం ఉంచుకుంటే లేదు. ఆమె ఏమన్నదో తెలుసా? మీరు ముగ్గురు సైన్యానికి వెళ్ళిపోండిరా. దట్స్ వాట్ ఈజ్ సెరూయా. అది సెరూయా యొక్క క్యారెక్టర్, అది సెరూయా యొక్క జీవితం. అభిషేయ్ వచ్చాడు, ఇదిగో తన మామను, తన దేశాన్ని కాపాడేటటువంటి పనిలో ఉన్నాడు. వీళ్ళందరిపైన పెద్దగా ఎవరున్నారు చెప్పండి? సైన్యానికి అధిపతిగా, సైన్యాన్ని నడిపించేవాడిగా ఎవరున్నారు? 2వ వాడైన యోవాబు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, 2వ వాడైన యోవాబు ఉన్నాడు. ఇంకా చూడండి, అభిషేయ్ గురించి ఇంక కొన్ని మాటలు చూసి తర్వాత నెక్స్ట్ మనము మరొక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళిపోదాం. సమూయేలు గారి 2వ గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనం చూడండి. 23వ అధ్యాయము 18వ వచనం. 2వ సమూయేలు 23వ అధ్యాయము 18వ వచనం. 23వ అధ్యాయము 18వ వచనం. సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడైన అభిషేయ్ తన అనుచరులలో ముఖ్యుడు. ఎవరి అనుచరులలో ముఖ్యుడు? దావీదు యొక్క అనుచరులలో ముఖ్యుడట. ఇతడొక యుద్ధములో అమ్మో ఎంతమందినట? 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటెను ఆడించెను. ఇతడు అమ్మో చూసారా ఎంతమందిని చంపాడట? 3,000 మందిన 300 మందిని ఒకేసారి హతం చేశాడట. ఎవరితడు? సెరూయా కుమారుడైనటువంటి అభిషేయ్ 300 మందిని ఒకేసారి. ఎవరి కొరకు చంపావనంటే, నా దేశము కొరకు,
పైగా ఎవరి కొరకు? నా మామ కొరకు. నా తల్లి చెప్పింది నేను పాటిస్తున్నాను. నా తల్లి చెప్పింది, నా తల్లి కొరకు యుద్ధంలో నేను నిలబడుతున్నాను. 300 మందిని ఒకేసారి మట్టి గరిపించాడట అభిషేక్. ఈడెవరు అనంటే సెరూయా కుమారుడు అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. మనం ఏదైనా ఒకటి చేస్తే మన తల్లిదండ్రులకి గొప్ప పేరు వస్తుంది. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఆ 3 పిల్లలను చూసి వాళ్ళ తల్లి అయిన సెరూయాను గురించి తరతరాలకు మనం నేర్చుకుంటున్నామంటే మీరు ఆలోచించండి. మనందరికీ దేశభక్తులు తెలుసు కదా, స్వాతంత్ర సమరయోధులు తెలుసు కదా. స్వతంత్ర సమరయోధుల్లో ఆ స్వాతంత్ర సమరయోధులంతా ఈరోజు ఆగస్టు 15న ఇదిగో సంవత్సరం అంతా కూడా జనవరి 26న వారి గురించి మనం అంతగా చెప్పుకోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేశం కోసం ఏం చేశారు? ప్రాణాలు అర్పించారు. ఒక ఆయనట వీళ్ళు ఇంతగా ప్రాణాలు అర్పించారు కదా, వీళ్ళని ఎవరు ఇన్స్పైర్ చేశారని ఎదురు చూస్తూ రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోతేనట ప్రతి దేశభక్తి వెనకాల ఎవరు కనపడుతున్నారంటే తమ తల్లిదండ్రులు కనపడుతున్నారట. మీకు భగత్ సింగ్ తెలుసా? భగత్ సింగ్ మన దేశంలో స్వాతంత్ర సమరయోధుల్లో భగత్ సింగ్ గారికి ఒక విశేషమైనటువంటి పేరుంది కదా. భగత్ సింగ్కి ఒక విశేషమైనటువంటి పేరుంది. భగత్ సింగ్ పేరు అనుకోగానే మన ఒంట్లో ఏమి వస్తుంది చెప్పండి? దేశభక్తి పొంగి పొరులుతుంది. అందుకే ఆగస్టు 15న ఈ దేశభక్తుల పేర్లు స్వాతంత్ర సమరయోధులందరిని గురించి మనం స్పీచ్ వింటాం. ఎందుకంటే వాళ్ళను మనం గుర్తు చేసుకున్నప్పుడు మనలో ఏమొస్తుంది చెప్పండి? దేశభక్తి పొంగి పొరులుద్ది. ఆ రోజు మాత్రం మరలా ఉండదులే కానీ ఉండాలి. దేశభక్తి పొంగి పొరులుద్ది. ఒక ఆయనట వీళ్ళ జీవితం చూసుకుంటూ వెళ్ళిపోతే భగత్ సింగ్ గారి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎలా భగత్ సింగ్ ఎంత గొప్పవాడు, దేశం కొరకు ప్రాణాలు అర్పించగలిగిన వాడు అయ్యాడు అని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడట భగత్ సింగ్ వెనకాల భగత్ సింగ్ తల్లి కనపడుతుందంట. ఆమె పేరేంటో తెలుసా? జీజీబాయి. ఆమె పేరేం పేరు? జీజీబాయి అని. ఇదిగో భగత్ సింగ్ యొక్క తల్లి కనపడుతుందట. తన తల్లి చెప్పిందట. భగత్ సింగ్ నిలబడిపోయాడట. దేశం కొరకు నేనేం చేయాలి? ప్రాణాలు అర్పించాలి. దేశం కొరకు నేను నిలబడిపోవాలి. అలాగే సెరూయా తన బిడ్డలకు చెప్పింది. వాళ్ళు నిలబడిపోయారు. 300 మంది పైకి వస్తే, యుద్ధానికి వస్తే 300 మందిని చంపే ఆ శక్తి అసలు అభిషేక్ ఉందా? లేదు. మరి ఎలా వచ్చిందో తెలుసా? తల్లిదండ్రుల మాట విని అభిషేక్ నిలబడ్డాడు. ఆ శక్తిని ఎవరిచ్చారో తెలుసా? దేవుడిచ్చాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. తన దేశం కొరకు నిలబడ్డాడు. ఆ శక్తిని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇంకా చూడండి అభిషేక్ ఏం చేస్తాడో తెలుసా? దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనం చూడండి. 18వ అధ్యాయము మొదటి వచనం. 18వ అధ్యాయము ఒక నిమిషం. 18వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం. మరియు సెరూయా కుమారుడైన, ఎన్నిసార్లు వినబడుతుందో చూసారా? సెరూయా గారి పేరు ఎన్నిసార్లు వినబడుతుందో చూడండి. ఇదిగో సెరూయా కుమారుడైన అభిషేక్ ఉప్పులోయలో ఎదోమీయులలో 18,000 మందిని హతము చేసేను. చప్పట్లు కొడతారా ఒక్కసారి? ఎంతమందినట? 18,000 మందినట. ఎదోమీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు సెరూయా కుమారుడు ఎంతమందిని చంపాడు అనంటే 18,000 మందిని చంపాడట. ఎందుకంటే ఈ 18,000 మంది ఒక్కసారి అభిషేక్ మీద పడ్డారనుకోండి, అభిషేక్ ఏమైపోతాడు చెప్పండి? కాళ్ళ తొక్కిడికి చచ్చిపోతాడు కదా. బ్రతుకుతాడా చెప్పండి? బ్రతకలేడు. కానీ ఎలా 18,000 మందిని చంపాడు అనంటే తన తల్లి మాటకు లోబడి నిలబడ్డాడు. చంపే శక్తి దేవుడిచ్చాడు. విజయ కేతనం ఎగరేసేటటువంటి స్థితి అభిషేక్ ఎవరిచ్చారు? దేవుడిస్తాడు. తల్లిదండ్రులకు లోబడితే మన బ్రతుకులు ఎలా ఉంటాయి? దేవుని కృప తోడుగా ఉంటుంది. దేవుడు మనకిచ్చేటటువంటి జీవితం గొప్పదిగా ఉంటుంది. దేవుడిచ్చే స్థితిగతులు మనకి గొప్పవిగా ఉంటాయి. ఎప్పుడైతే అడ్డము తిరుగుతామో ఈ 18,000 మందిలో మనము కూడా ఒకరమైపోతాం. ఏ 18,000 మందిలో? అభిషేక్ చంపేశాడే 18,000 మందిని. ఏ లోయలో? ఉప్పులోయలో. చూడండి, అప్పుడే మర్చిపోతారు మీరు.
ఎన్నో వచనం? 12వ వచనం కదా, 12వ వచనం, 18వ అధ్యాయం 12వ వచనం. మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో 18,000 మందిని హతము చేసెను. 18,000 మందిని హతము చేసెను. ఇది దావీదు మేనల్లుడు సెరూయా యొక్క పెద్ద కుమారుడైన అబీషై యొక్క ప్రొఫైల్. ఇంకా చిన్నోడు ఉన్నాడు, వాడి పేరేంటో తెలుసా? ఆసహేలు. వాడైతే, ఆ వ్యక్తి అయితే తన మామ కొరకు ప్రాణాలే అర్పించేశాడు. తన మామ కొరకు ప్రాణాలే త్యాగం చేశాడు. ఏం చేశాడో తెలుసా? దావీదు రాజైన కాలంలో బెన్యామీనీయులందరూ అడ్డం తిరిగారు. బెన్యామీనీయులు ఎందుకు అడ్డం తిరిగారు చెప్పండి? సౌలు బెన్యామీనీయుడు కాబట్టి సౌలు తర్వాత ఎవరు రాజవ్వాలి? బెన్యామీనీయులు రాజవ్వాలి. కానీ ఇజ్రాయేలీలందరూ ఎవరి వైపు ఉన్నారంటే దావీదు వైపున ఉన్నారు. దేవుడు అసలే సమూయేలు గారికి చెప్పి దావీదును రాజుగా అభిషేకించమంటే సమూయేలు గారు వెళ్ళిపోయి దావీదును రాజుగా నిలబెట్టేశాడు. అభిషేకం జరిగిపోయింది. కానీ ఇది మాత్రం బెన్యామీనీయులకు మింగుడు పడడం లేదు. ఒకడు వీళ్ళలో ఒకడు వెళ్ళిపోయి, వాడు ఏం చేశాడో తెలుసా? ఒకడు వెళ్ళిపోయి వీళ్ళను చంపి ఎలాగైనా ఇదిగో ఈ సింహాసనాన్ని బెన్యామీనీయులకు దక్కించాలన్న ఉద్దేశంతో యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఎవరిపైకి? ఇజ్రాయేలీల మీదకి వెళ్ళిపోతే ఎవ్వరు వెళ్లకుండా ఎవరు వెళ్ళారో తెలుసా? సెరూయా యొక్క 3 కుమారులు వెళ్ళారు. ఎవరు వెళ్ళారు చెప్పండి? సెరూయా యొక్క 3 కుమారులు వెళ్ళిపోతే ఏం జరిగిందో చూడండి. సెరూయా యొక్క 3 కుమారులు వెళ్ళిపోతే ఏం జరిగిందో ఒకసారి చూద్దాం మనం. సమూయేలు గారి 2వ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. సమూయేలు గారి 2వ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. 2వ అధ్యాయము 18వ వచనం. సమూయేలు గారి 2వ గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. అషాహేలును అచ్చట నుండిరి. అషాహేలు అడవి లేడి అంత తేలికగా పరుగెత్తగలవాడు. అషహేలు యొక్క ప్రొఫైల్ ఏంటట? అందరు చెప్పండి. అషహేలు యొక్క ప్రొఫైల్ ఏంటట? చిన్న కుమారుడు, సెరూయా యొక్క చిన్న కుమారుడు. అతని యొక్క క్యారెక్టర్, అతనికి ఉన్నటువంటి విశేష లక్షణం ఏంటంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తగలడట. ఎలా అంటే అడవి జింక కంటే, అడవి లేడి కంటే స్పీడ్గా పరిగెత్తగలడట. ఎలా పరిగెత్తగలడట? అడవి లేడి కంటే స్పీడ్గా పరిగెత్తగలడట సెరూయా యొక్క చిన్న కుమారుడైనటువంటి అషహేలు. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఏం జరుగుతుందో తెలుసా? 22వ వచనం చదవండి. 22వ వచనం. అబ్నేరు నన్ను తరుముట మాని తొలగి పొమ్ము, నేను నిన్ను నేలకు కొట్టి చంపినడల నీ సహోదరుడుగు యోవాబు ముందు నేను ఎట్లు తలనెత్తుకొనగలనను అతడు నేను తొలగననగా అబ్నేరు ఈటె మడిమతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చెను గనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. ఆషహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలవబడిరి. ఏమైపోయాడో తెలుసా? అబ్నేరుతో పాటు పరిగెత్తాడట. ఫాస్ట్గా పరిగెత్తగలిగిన వాడు కదా. అబ్నేరుతో పాటు పరిగెత్తాడట. నా రాజుకి, నా మామకి అడ్డం తిరుగుతావా? దేవుడు అభిషేకించినటువంటి ఆ దావీదు మహారాజుకి నువ్వు ఎదురు తిరుగుతావని ఆషహేలు ఒప్పలేదట. అబ్నేరుతో పాటు పరిగెడుతున్నాడట. పరిగెడుతుంటే లేదు వెళ్ళిపోమ్మన్నాడు వాడు. ఎవరు చెప్పండి? అతడి పేరేంటి? అబ్నేరు. ఎవరతడు? అబ్నేలు ఎవరో తెలుసా? సౌలు గోత్రికుడు. మాకు సింహాసనం దక్కాలి కదా, మీరు దొంగతనంగా సింహాసనం లాక్కుంటున్నారని కోపంతో వచ్చినటువంటి వాడు వెళుతూ ఉన్నాడట. ఆషహేలు పరిగెత్తున్నాడట. వెళ్ళిపోమంటే వెళ్ళిపోలేదట. ఇదిగో ఒక సోలము తీసుకున్నాడు, వేసాడు. సోలము తీసుకొని వేస్తే ఇదిగో తనలో నుండి గుచ్చుకొని వెళ్ళిపోయింది. ఆషహేలు సెరూయా కుమారుడు, చిన్న కుమారుడు యొక్క ఆషహేలులో నుండి గుచ్చుకొని వెళ్ళిపోయిందట. ఆషహేలు అక్కడికక్కడే పడి మృతి చెందాడు. ప్రేమైన వారలారా, ఆషహేలు చరిత్రలో తన మామ కొరకు ప్రాణం పెట్టిన వాడిగా ఏమైపోయాడు? నిలబడిపోయాడు. ఎవరి కుమారుడు చెప్పండి? ఎవరి కుమారుడు ఆషహేలు? సెరూయా యొక్క చిన్న కుమారుడు. సెరూయా యొక్క చిన్న కుమారుడు తన మామ కొరకు ప్రాణాలు అర్పించాడు. తన మామ కొరకు, తన తల్లి మాట కొరకు నిలబడ్డాడు. తన ప్రాణాలను సైతం అర్పించాడు. ఈరోజు మనం ఎలా ఉన్నామో తెలుసా? అవసరమైతే తల్లిదండ్రుల ప్రాణాలైనా తీస్తాము, కానీ
తల్లిదండ్రుల కోసం దేన్ని మనం త్యాగం చేయం కదా. తల్లిదండ్రులను చంపే పిల్లలు ఈరోజు భూమి మీద ఉన్నారు లేరా? బోలెడంతమంది ఉన్నారు. తల్లిదండ్రులకు అడ్డం తిరిగే పిల్లలు ఉన్నారా లేదా ఈరోజు భూమి మీద? బోలెడంతమంది ఉన్నారు. కానీ ఆషహేలు అలా కాదు. తన తల్లి మాట కొరకు తన మామకు అడ్డంగా పడి తన ప్రాణాలు అర్పించి తన మామను, రాజైన దావీదును ప్రాణాలతో కాపాడిన వ్యక్తి ఎవరో తెలుసా? సెరూయా చిన్న కుమారుడైనటువంటి ఆషహేలు. వీళ్ళందరి జీవితాన్ని మీరు చూసేటప్పుడు ఎవరు మీకు గుర్తుకు రావాలి? సెరూయా గుర్తుకు రావాలి. మీకు సెరూయా జీవితం గుర్తుకు రావాలి. సెరూయా అంటే అర్థం ఏంటో తెలుసా? సెరూయా అంటే వేదన. సెరూయా అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? సెరూయా అంటే బాధ, సెరూయా అంటే కష్టం. ఆమె జీవితంలో ఏ బాధలు వచ్చాయో, ఏ వేదనలు వచ్చాయో, ఏ కష్టాలు వచ్చాయో తెలియదు, కానీ ఆ కష్టాలన్నింటినీ తట్టుకొని నిలబడి తన కుటుంబాన్ని ఒక ఉన్నతమైన కుటుంబంగా తీర్చిదిద్ది నిలబెట్టుకున్నది ఎవరు అనంటే సెరూయా. బంధాలకు విలువనిచ్చింది, తన అన్నదమ్ముల మాటకు విలువనిచ్చింది, దేవునికి విలువనిచ్చింది, తన జీవితంలో తన కుమారులను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టింది. దేశభక్తి కలిగిన స్త్రీగా, దైవభక్తి కలిగిన స్త్రీగా తన పిల్లలను తరతరాలకు ఇదిగో ఆశీర్వాదదాయకముగా ఉండే పిల్లలుగా నిలబెట్టింది సెరూయా. ఇక మనం ఎక్కువగా ధ్యానించుకుంది ఎవరి గురించో తెలుసా? ఎవరి గురించి? యోవాబు గురించే. ఎందుకు లాస్ట్ యోవాబుని తీసుకొని వస్తున్నానంటే, యోవాబు గురించి బాగా మనం ధ్యానించుకున్నాం. యోవాబు తన మామ కొరకు ఎంత కష్టపడ్డాడో నేను ఈరోజు ఒక్క విషయాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను. జాగ్రత్తగా వినండి. తన కుమారుడైన అబ్షలోము తన తండ్రిని చంపడానికి గాడిద మీద ఎక్కి వెళ్ళిపోతూ ఎక్కడ ఇరుక్కున్నాడు తెలుసు కదా మీకు? ఎక్కడ చిక్కున్నాడు? చెట్టుకి. ఆ చెట్టుకు ఏ చెట్టు చెప్పండి? మస్తకి వృక్షానికి జుట్టు తగులుకున్నది. జుట్టు తగులుకుంటే ఒకడు చూసొచ్చి ఇదిగో అబ్షాలోము, ఇజ్రాయేలు రాజైన అబ్షాలోము మస్తకి వృక్షానికి పట్టుకొని యాలకాడుతున్నాడు అని చెబితే యోవాబు ఏమన్నాడు చెప్పండి? యోవాబు ఏమన్నాడు? చంపకుండా ఎందుకు వచ్చావురా, బాణం తీసి గుండెల్లో కొట్టకుండా ఎందుకు వచ్చావన్నాడు. ఇప్పుడు చెప్పండి, అబ్షాలోము యోవాబుకి ఏమవుతాడు చెప్పండి? అబ్షాలోము యోవాబుకి ఏమవుతాడు? బామర్తులు, మేనత్త మేనమామ పిల్లలు. యోవాబు ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళ బావని చంపకుండా ఎందుకు వచ్చావని అంటున్నాడు. ఎందుకు అనంటే, వీడుంటే ఏదో ఒక రోజు నా మామకి చంపేటటువంటి పరిస్థితి ఉంది. నా తల్లి మా మామను కాపాడమని ఆయన వెనువెంట మమ్మల్ని పెట్టింది. కాబట్టి వీడిని బ్రతకనిస్తే రేపు నా తల్లి మాట మీద నిలబడిన వాడని నేను కాలేను. ఏమయ్యాడు తెలుసా? ప్రాణాలు అర్పించడానికి సెరూయా కుమారులు సిద్ధపడిపోయారు. ప్రాణాలు తీయడానికి సెరూయా కుమారులు చెప్పండి సిద్ధపడిపోయారు. ఎవరి కోసం అంటే తన తల్లి కోసం, తన మామ కోసం. చెప్పండి, తన తల్లి కోసం, తన మామ కోసం. తన తల్లి కోసం, తన మామ కోసం వెళ్ళిపోయాడు. బాణం తీసి గురిపెట్టి కొట్టాడు, అబ్షాలోముని చంపేశాడు. ఊపిరి పీల్చుకున్నాడు. ఎందుకో తెలుసా? నా మామని నేను బ్రతికించుకున్నా, నా మామని నేను కాపాడుకున్నాను. రేపటి దినాన నా తల్లి అడిగితే నేను ధైర్యంగా ఏమని చెప్పగలనో తెలుసా? అమ్మా, నువ్వు నా మామ దగ్గరికి పంపించావు, నా మామని ఇదో నీ తమ్ముని నేను కాపాడానని ధైర్యంగా నా తల్లిదండ్రుల ఎదుట నేను తలెత్తుకొని నిలబడగలను అన్నది ఎవరి ఆలోచన? దావీదు సైన్యాధిపతి, దావీదు మేనల్లుడు, సెరూయా కుమారుడైనటువంటి యోవాబు యొక్క ఆలోచన. మీరు ఆలోచిస్తున్నారా? సెరూయా ఎంత గొప్ప జీవితం కలిగిన స్త్రీయో, సెరూయా జీవితం ఎంత ఆదర్శవంతమో నేను అనుకున్నాను. ఈ వాక్యం చదివేటప్పుడు ఏమనుకున్నాను తెలుసా? ప్రతి ఒక్కరికి ఇలాంటి అక్క ఉండాలి కదా. ప్రతి ఒక్కరికి ఇలాంటి చెల్లెలు ఒక చెల్లెలు ఉండాలి కదా. కానీ ఈరోజు నా జీవితాన్ని నాశనం చేసింది నా అక్కే అంటాడు ఒక్కొక్కడు. చూసారా మీరు? మా కుటుంబాన్ని సర్వనాశనం చేసింది ఎవరో తెలుసా? మా చెల్లెలే. తలెత్తుకోనీయకుండా చేసింది ఎవరో తెలుసా? మా చెల్లెలే, మా అక్కే. మమ్మల్ని అవమాన పాలు చేసింది ఎవరో తెలుసా? మా అక్కే. చాలామంది చెప్పుకోలేకుండా అవమానంతో కుమిలిపోయేవారు బోలెడంత మంది ఉన్నారు.
తన భర్త పక్షాన చేరిపోయి చెప్పుడు మాటలిని, లోకంలోని మాటలిని మా కుటుంబాన్ని నాశనం చేసింది ఎవరో తెలుసా? మా చెల్లి, మా అక్క, మా తమ్ముడు, మా అన్న అన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో సెరూయా కుమారుల జీవితాన్ని మీరు ఆలోచిస్తున్నారా? సెరూయా కుమారుల జీవితాన్ని మీరు ఆలోచిస్తున్నారా? అందుకే రానున్న కాలాలలో సెరూయా కుమారులను దేవుడు ఉన్నతమైన స్థితికి ఎత్తాడు. చప్పట్లు కూడా దేవుడు నామాన్ని మహింపరచు. తల్లిదండ్రుల మాటకు లోబడితే, దేవుని మాటకు లోబడితే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? రానున్న తరాలలో ఇదిగో వాళ్ళని చూసి బ్రతకండని దేవుడు అనేకులకు ఆదర్శవంతంగా మనల్ని నిలబెడతాడు. ఒకవేళ మనం లోబడకపోతే దేవుడు మనల్ని ఎలా నిలబెడతాడో తెలుసా? జాగ్రత్తగా వినండి. మనల్ని అప్పుడు కూడా నిలబెడతాడు. ఎలా నిలబెడతాడో తెలుసా? దాన్ని చూసి దానిలా మీరు బ్రతకండి అని సమాజం మనల్ని ఏలెత్తి చూపిస్తుంది. రేపు వాడిని చూసి వాడిలా బ్రతకండ్రా, వాళ్ళ బ్రతికితే జీవితం పాడైపోద్దురా అని చెప్పే పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. జాగ్రత్త. మీకు అర్థమవుతుందా? దేవుడు ఒక ఆమెను చూపించాడు. అలాంటి వారిని ఒకవేళ మీ సంఘంలో ఉంటే మెడబట్టి బయటికి దోసేయమన్నాడు. ఎవరు చెప్పండి? ఆ స్త్రీ ఎవరో చెప్పండి? యెజెబెలు. ప్రకటన గ్రంథంలో చెబుతాడు, యెజెబెలు లాంటి స్త్రీ మీ సంఘంలో ఉంటే త్రోసివేయండి అని అంటాడు. తర్వాత ఎవరు లాంటి వాళ్ళు వద్దు, ఏశావు లాంటి వాడు మీ సంఘంలో ఉంటే చెప్పండి, తోసేయండి మెడబట్టి బయటకు అంటాడు. అంటే అట్టివాడు సంఘంలో ఉండడానికి అర్హుడు కాదు. అట్టివాడు సంఘంలో ఉండడానికి అర్హుడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో అర్హుడు కాదు. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు రెండు విధాలుగా మనల్ని ఆదర్శవంతంగా నిలబెడతాడు. దేవుని యొక్క మాట మనం వింటే దేవుడు మరొక విధంగా మనల్ని నిలబెడతాడు. ఎలా నిలబెడతాడు తెలుసా? అనేకులు మనల్ని చూసి ఊసే పరిస్థితిలో మనల్ని నిలబెడతాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? సెరూయా లాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? సెరూయా కుమారుల లాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? లేదా ఈరోజు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వెళ్ళిపోయి ఇంకా సెరూయా గురించి, సెరూయా పిల్లల గురించి మీరు ఆలోచించండి. వాళ్ళు చాలా గొప్పవారు, ఆ కుటుంబం చాలా గొప్పది. ఇదిగో ప్రాణాలను తెగించి భక్తి జీవితాన్ని కాపాడుకున్నటువంటి కుటుంబం, ఆ కుటుంబం. ప్రేమైన వారలారా, తలలోంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. మీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి. మీ జీవితంలో నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. నీ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. ఒక సెరూయా వలె నీ కుటుంబం యొక్క గౌరవాన్ని నువ్వు కాపాడే విధముగా నువ్వు ఉన్నావా? ఒక సెరూయా వలె నీ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టేవాడు స్త్రీగా నువ్వు ఉన్నావా? అలాంటి బిడ్డగా నువ్వు బ్రతుకుతున్నావా? లేదా నిన్ను నువ్వు ఈరోజు ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో. నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకో. నిన్ను బట్టి నీ కుటుంబం తలెత్తుకునే పరిస్థితుల్లో ఉందో లేదో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఒకవేళ అలాంటి పరిస్థితులు నీకు లేకపోతే దేవుడు అంటున్నాడు, నా నోట నుండి నిన్ను ఉమ్మివేయదలచి ఉన్నాను అన్నాడు. ఒక సంఘాన్ని మీరు ఆలోచించండి. నీ జీవితం ఈరోజు ఎలా ఉందో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒకానొక రోజు వస్తుంది, మన జీవితాన్ని మనమే అసహించుకునే రోజు ఒక రోజు వస్తుంది. అయ్యో నేను దేవుని మాటలు త్రోసివేశానే, అయ్యో నేను పెద్దవారి మాటలు త్రోసివేశానే, నా కుటుంబానికి అవమానము తెచ్చానే, కలంకము తెచ్చానే, నా జీవితాన్ని నాశనం చేసుకున్నానే, అనేక మంది చేత దేవుడు నాతో మాట్లాడుతుంటే నేను వినలేకపోయానే, నా జీవితం సర్వనాశనం అయిపోయింది, నా కుటుంబాన్ని అవమానాల పాలు చేశానే, నేను ఎందుకు నా జీవితంలో ఇదిగో సెరూయా లాంటి జీవితాన్ని కలిగి ఉండలేకపోయాను అన్నటువంటి ఒకానొక రోజు పశ్చాత్తాపపడే దినము నీలో రాబోతుంది. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు నిన్ను గద్దిస్తున్నాడు. సెరూయా లాంటి జీవితం నీలో లేకపోతే ఈరోజే మారు. సెరూయా లాంటి బ్రతుకు నీలో లేకపోతే ఈరోజే నీ జీవితాన్ని మార్చుకో.